5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్న పోసాని. ఏపీలో అనర్థాలు జరుగుతున్నాయని మండిపాటు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఫైర్. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన ఇంటూరి రవికిరణ్ భార్య సుజన. తన భర్త పట్ల పోలీసుల వేధింపుల గురించి గోడు వెలబోసుకున్న బాధితురాలు. చట్టపరంగా పోరాడతామని భరోసా కల్పించిన వైఎస్ జగన్. అక్రమ కేసులతో తన భర్తను 21 రోజులుగా హింసిస్తున్నారన్న ఇంటూరి రవికిరణ్ భార్య. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని సుజన ఆవేదన. ఏ ఒక్క పోలీసును వదలనని, ప్రైవేటు కేసులు పెడతారని వెల్లడి. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండ. గుంటూరు జైల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి, బాబు చెప్పినట్లు కాదు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై అంబటి ఫైర్. సూపర్ 6 పథకాల అమలులో కూటమి క్లీన్ బౌల్డ్. గతంలో అమలైన ఏ పథకానికి నిధులు కేటాయించలేదని వెల్లంపల్లి సీరియస్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. బాబు సర్కార్పై తీవ్ర వ్యతిరేకత మొదలైందన్న రాచమల్లి. ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామన్న మల్లాది విష్ణు. ప్రజలను మోసం చేయటం చంద్రబాబు నైజం. బడ్జెట్ కేటాయింపులో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్న గోపిరెడ్డి శ్రీనివాస్. తల్లికి వందనం పథకానికి కూటమి మంగళం పాడింది. బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించలేదన్న బ్రిజేంద్రరెడ్డి. సోషల్ మీడియా కార్యకర్తలను జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మాని సూపర్ 6 పై దృష్టి పెట్టారని దేవినేని ఆగ్రహం. సూపర్ 6 పథకాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. బాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫైర్. సూపర్ 6 లో ఒక్కటి అమలు కాలేదు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారంటూ దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొనున్న పవన్ ఈ నెల 16, 17న వివిధ జిల్లాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు. తిరుమలలో భారీ వర్షం. తీవ్ర ఇబ్బందులు పడ్డ శ్రీవారి భక్తులు. మంచు దుప్పటిని తలపించిన శ్రీనివాసుని క్షేత్రం. వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్. కలెక్టర్, ఎస్పీకి మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. హైదరాబాద్ కు బయలుదేరిన కలెక్టర్, ఎస్పీ. వికారాబాద్ కలెక్టర్ పై దాడిని ఖండించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బాధితుల ఆగ్రహానికి గురి కావద్దంటూ సూచన. మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవని అబద్దాలేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను వంచారని మండిపాటు. తెలంగాణలో కాంగ్రెస్ హామీలు అమలు కావటం లేదని ఫైర్. సీఎంగా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అమృత్ టెండర్లలో భారీ కుంభకోణానికి తెరలేపారు. చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కట్టర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్. ఢిల్లీ పర్యటనపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు. కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ హస్తిన బాట పట్టారని ఆరోపణ. అమృత్ టెండర్లలో అవినీతి అనేది పెద్ద జోక్ అని సెటైర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు. రుణమాఫీ అంశంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న ప్రశాంత్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అధికారులతో స్టాండింగ్ కమిటీ డైరెక్టర్ సమావేశం. బోర్డుకు ఎన్నికలు జరపాలని డైరెక్టర్ ప్రసాద్ చౌహాన్ కోరిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. వరంగల్ జిల్లాలో సకాలంలో జరగని ధాన్యం కొనుగోళ్లు. 3 వారాలు నిరీక్షించినా కాంటాలు కావటం లేదని రైతుల ఆవేదన. 6 గాలం శ్రమించి పండించిన పంటను దళారులు అమ్ముకుంటున్న అన్నదాతలు. వరంగల్ లక్ష్మీపురంలో మోడల్ మార్కెట్ ను సందర్శించిన కొండా సురేఖ. మార్కెట్లో నెలకొన్న సమస్యలపై వ్యాపారులతో ఆరా. అనర్హుల దుకాణాలు తొలగించి అర్హులకు కేటాయించాలని మంత్రి ఆదేశం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పత్తి తీసేందుకు కూలీల కొరత. పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూలీలను ఆటోల్లో తీసుకొస్తున్న రైతులు.
ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానంటూ భరోసా. ఖమ్మం జిల్లా పత్తి మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ పత్తి కొనుగోలు అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దొంగల బీభత్సం. తాళాలు వేసున్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని నగదు బంగారం చోరీ, దొంగలు వెళుతున్న ఆటో దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు. ఢిల్లీలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ మంత్రుల సమావేశం. తెలంగాణ నుంచి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ వాయనాడ్లో రేపు ముగియనున్న ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నది. ఫ్యాక్టరీల వ్యర్థాలతో నొరగలు కక్కుతూ పారుతున్న నది. భారీగా తగ్గిన బంగారం ధరలు. 10 గ్రాములపై 550 రూపాయలు తగ్గుదల. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల. నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్స్. 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.